గవర్నమెంట్ ఈ సంస్థల మీద చర్యలు తీసుకోవాలండి. ఫస్ట్ ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లా. విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో కుంటుపడిపోయింది. ఇట్లాంటి కాలేజీలు ఇట్లాంటి మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యాశాఖ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చెప్తున్న విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా దిక్కులేరండి. ఎవరు మానిటరింగ్ చేయాలి? విద్యా వ్యవస్థలను ఎవరు మానిటరింగ్ ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ఫస్ట్ ఒక అమ్మాయిని కొట్టారు, అమూల్య అని చెప్పి ఒక అమ్మాయిని కొట్టారు. ఎట్లా అంటే బాగా కొట్టిండ్రు. తను ఒకసారి స్నానంకి వెళ్ళి వచ్చింది, నా డోర్ తీసేసరికి బాగా కడుపులో కాళ్ళ దగ్గర అక్కడ తన్నేసి మాస్క్ వేసుకొని కొడుతున్నారు. ఇంకా ఆ టైంలో తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోయింది, 3-4. దాని తర్వాతకి నెక్స్ట్ డే గోడల మీద రాయడం, ఇవాళ నైట్ నేను వేసేస్తాం అట్లా. ఆ రోజు వాళ్ళ డోర్లు కత్తులతో కొట్టడం, మా డోర్లు కూడా కొట్టిండ్రు, మా డోర్ కూడా ఒకసారి కొట్టిండ్రు కత్తులతో. దాని తర్వాతకి నెక్స్ట్ ఇంకొక ఆమె పేరు, ఇవాళ ఒక 4 పేర్లు రాసిండ్రు, నేహ ఇవాళ నువ్వు, ఇవాళ నువ్వు అని రాస్తున్నారు. నైట్ వాళ్ళని కొడుతున్నారు వెళ్ళి, కానీ వీళ్ళు ఒకళ్ళనే కొడుతున్నారని చెప్తున్నారు. తర్వాతకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, అవ్వట్లేదని చెప్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ ఫుడ్ బాగా పెడుతున్నారా? లేదు, నా 2-3 డేస్ నుంచి జరుగుతుంది మొత్తము. వాళ్ళు కూడా చూస్తున్నారు, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంతమందిలో ఎక్కడ అని వెతుకుతారు, వాళ్ళు అసలు ఎవరో అర్థమైతలేదు, ఏమి ఒక క్లూ కూడా దొరకట్లేదు. మనం 4 ఉన్న కానే గొడవలు అవుతాయి మేడం. కాలేజ్ అన్నప్పుడు వ్యవస్థ ఇది, విభిన్న రకాల పిల్లలు వస్తారు, రకరకాల మైండ్ సెట్ ఉంటుంది. ఏదో చిన్నవి ఉంటాయి, అవి కామన్గా పిల్లల చదువుల మీద ఎఫెక్ట్ పడే కార్యక్రమం అయితే చేయొద్దు. మీరైనా మేమైనా ఎవరైనా పేరెంట్స్. కొంతమంది కావాలని ఇట్లా హాలిడేస్, ఎగ్జామ్స్ ముందు అయితే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ ఆపించడానికో హాలిడేస్ కోసమో ఇట్లా అని చేస్తున్నారు, అట్లా అంటున్నారు. ఇంకొంతమంది ఏమో వీళ్ళు ఇప్పుడు కొట్టించుకున్న వాళ్ళు ఉంటున్నారు కదా పేర్లు రాసి, వీళ్ళందరూ ఇంటర్లింక్డ్గా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, వీళ్ళ మీద పగతో కొడుతున్నారు అని చెప్పి. ఆ కొట్టే వాళ్ళు కూడా డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఉన్నారు. మెటల్ బాటిల్, స్టీల్ బాటిల్, అమ్మాయిని మెటల్ బాటిల్ తో బ్లాంకెట్ వేసి అందరినీ కొట్టే వాళ్ళే. రూమ్ కి మొన్న పంపించినప్పుడు కొట్టారు. సరే, అమ్మాయి ఎక్కడ ఉంది ప్రస్తుతము? అమ్మాయి ఇక్కడ ఉంది ప్రస్తుతము, ఒకసారి వెళ్దాం పద.